దీపక్ గారు, నేను నార్మల్గా వీడియోస్ చూసినప్పుడు చాలాసార్లు మీ వీడియోస్ వచ్చాయి తెలుసు. అవునా? వావ్! షార్ట్ స్పీడ్ నా రీల్స్ మీకు రికమెండ్ చేస్తుంది. ఎక్కువ రీల్స్ చూస్తారు కదా, లైవ్ కాటి వస్తారు కదా, నా కోసం వీడియో చేస్తా అన్నావు కదా, సాంగ్ కదా, చెప్పండి 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 సంజయ్ గారు. మొన్న హేమ గారు మొన్న కామెంట్ అన్నారు కదా, ఓన్లీ చెప్పండి సాంగ్. రీఛార్జ్ మెసేజ్ చూపిస్తుంది. ఇంట్లో ఇంతలో ఓకే ఓకే సాంగ్. ఓకే ఓకే చేస్తానండి, చేస్తాను. మాది విలేజ్ నేమా సానియా గారు? పాలమేన చేస్తాను. 9 రకాల ఈరోజు చేస్తాను లేదా టుమారో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? అవునా? ఓకే ఓకే. ఇంకేం చెప్పండి విశేషాలు, సంఘటనలు. మాది చిత్తూరు అండి సార్, చిత్తూరు నుంచి మాట్లాడుతున్నారు. చెప్పాను టుమారో మార్నింగ్ కానీ ఈ రోజు కానీ తప్పకుండా చేస్తాను. ఇంకా ఏంటి విశేషాలు? ఇంకేముంటాయి పవన్ గారు, మీరే చెప్పాలి. నేను ఖాళీ ఇప్పుడు. ఇందాక అక్కడ సౌండ్ వస్తుంది కదా రోజు, అది పీగేసి వచ్చాను ఇందాక లైవ్ పెట్టకుండా. కింద పైపు నీళ్ళు పడుతున్నాయి కింద, తీసేసి మొక్కలకు పెట్టచ్చు. ఇంక రోజు గాలి ఉండదు. అవును, నేను చిత్తూరు వస్తా. చిత్తూరు అవునా? చిత్తూరు అంటే ఇష్టం అంటే సానియా గారికి. చిత్తూరు ఎక్కడుంది మన మ్యాప్లో? కాకినాడ తెలుసా అన్నది? తెలుసండి, కాకినాడ తెలుసు. ఎక్కువ రాలేదు కానీ వెళ్ళాను చాలాసార్లు. 2-3 టైమ్స్ వెళ్ళానంటే. ఇంకా అక్కడ ఏం పనులు ఉండవు కదా, నార్మల్గా వెళ్ళాను. కొన్నిసార్లు. మీది కాకినాడ అండి? అన్నీ దగ్గర ఊర్లే, చిత్తూరు ఒక్కటే దూరం. అమ్మగారు చిత్తూరు నుంచి అనకాపల్లికి వచ్చారు ఎగ్జామ్ రాయడానికి. చిత్తూరు పేరు తెలుసు. చిత్తూరుకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త. ఏమండి చిత్తూరుకి జాగ్రత్త. చిత్తూరులో అమ్మగారు ఉంటారు అందుకనా? ఇంకేం చెప్పండి విశేషాలు. ఇలా అయితే ఇంకేం టాపిక్ లేదా? ఎదుగుతున్నాను నా బుర్రలో దేని గురించి మాట్లాడదామని. ఏదైనా టాపిక్ చెప్పండి, మాట్లాడదాం. బో ఈవినింగ్ టైంలో చిత్తూరులో అమ్మాయిని. అవునా?
ఇప్పుడే వచ్చాను భావన గారు, ఇప్పుడే కమింగ్ డిగ్రీకి. చిత్తూరుకి సేఫ్టీ ఉండదా? అనకాపల్లి అలా ఏమి ఉండదండి. అవుట్ ఆఫ్ అన్నీ ఇంక అంతే మా ఈవినింగ్. ఇంకేంటి చెప్పండి, మాట్లాడడానికి ఏమి లేవు నా దగ్గర. మీరే చెప్పాలి ఇంకా. ఇలా ఇంకేంటి 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 అని అడుగుతాను. అవును భావన గారు, అయితే మీరు డిగ్రీయేనా ఇప్పుడు? డిగ్రీకి వచ్చారా? ఈవినింగ్ టైంలో నేను ఆఫ్టర్నూన్ దాకా ఉంటా. అక్కడ హాస్పిటల్. ఓ, హాస్పిటల్ వచ్చిందా అంట. చిత్తూరులో హాస్పిటల్ ఓపెనింగా? అనకాపల్లిలో ఇది ఎక్కడ చెప్పండి దీపక్ గారు? అనకాపల్లిలోని నూకల్తల్లి గుడి సైడ్ ఉంది. నూకల్తల్లి గుడి బీటెక్ కంప్యూటర్. అవునా, బీటెక్ తీసుకున్నా కంప్యూటర్. నేను కంప్యూటర్సే కానీ అది బీసీఏ కోర్సే గుర్తురాట్లేదు. బీసీఏ తీసుకున్నా. మ్యాథ్స్ ఎక్కువ లేకుండా ఉన్నది, మిగతా అన్నీ ఎక్కువే. మ్యాథ్స్ అయితే ఉంటుందట అన్నిటిలో, మ్యాథ్స్ లేని తీసుకున్నా. ఓకే బాయ్. సరే బాయ్ అండి సానియా గారు. థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు, ఇంతసేపు మాట్లాడినాం. ఈరోజు గంట లైవ్ అయినట్టే ఉందండి. టాపిక్స్ ఏం లేవు కదా, అలా నా కోసం ఫోన్ పట్టుకొని లైవ్లో ఉంటున్నారు. థ్యాంక్ యూ. కానీ ఏం మాట్లాడదాం చెప్పండి, ఆలోచిస్తున్నా. దగ్గరలో అపోలో కాలేజ్ ఉంది కదా, అక్కడే నేను చదువుతున్నా. అవునా, అపోలో కాలేజ్. బాబోయ్, మీకు చాలా ఊర్లు తెలుసండి. మీరు మరీనండి అమ్మగారు, డైరెక్ట్గా యూట్యూబ్ కామెంట్లు కాదు, లైవ్ కామెంట్లు కూడా చూస్తున్నాను. మీరు నాకు నవ్వు వస్తుంది, అందరికి ఆపేద్దాం. భలే ఉందండి అమ్మగారు. ఓకే, నవ్వేసా. ఈ నూనె రాసిన